భర్తాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. హే మాధవ, మా అంటే లక్ష్మీదేవి, మాధవుడు లక్ష్మీదేవి యొక్క భర్త మహావిష్ణువు కాబట్టి ఆ అంశము కాబట్టి శ్రీకృష్ణుణ్ణి మాధవ అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. తస్మాన్నర్హా వయం హంతుం, తస్మాత్ అందువల్ల, ఎందువల్ల వాళ్ళంతా కూడా దుర్మార్గులు, వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళని చంపినట్లయితే నేను కూడా తప్పు చేస్తాను. అంటే మనం ఇతరులు తప్పు చేసినప్పుడు మనం ఎందుకు తప్పు చేయాలా అనేటువంటి భావనతో మాట్లాడుతున్నాడు అర్జునుడు. తస్మాన్నర్హా వయం హంతుం ధర్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. స్వబాంధవాన్ మన బంధువులైనటువంటి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని పుత్రులైన దుర్యోధనాదులను హంతుం చంపుటకు వయం మనము నా అర్హాహ తగిన వారము కాము. ఎందుకంటే మనం అటువంటి పని చేయలేమంటున్నాడు. స్వజనం మన వారిని హత్వా చంపి సుఖిన సుఖవంతులము కథం ఎట్లు కాగలము శ్యామహి ఎట్లు కాగలము, వాళ్ళని చంపి మన సుఖాన్ని ఎలా పొందగలము అనే భావన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇతరులు చంపి మనం సుఖాన్ని పొందాలని కోరుకోవడం తప్పనేటువంటి భావన అర్జునుని మాటల ద్వారా వ్యక్తమవుతుంది. అందువల్ల తస్మాన్నర్హా వయం హంతుం, వీళ్ళందరూ కూడా ఎవరంటే ధర్తరాష్ట్రుడు